హలో నమస్తే. నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు మన తెలంగాణ పేపర్‌లో నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక అర డజన్ మంది మంత్రులు ఇటు అటు కూర్చున్నారు. ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు. గ్రామ పంచాయతీ ఎన్నికలు 3 విడతలు అయిన తర్వాత మాకు చాలా అత్యధికంగా ప్రజా తీర్పు మాకు అనుకూలంగా వచ్చింది. ఏ ఎన్నికలైనా మేమే గెలుపు అని చెప్పి ఒక సందేశం ఇచ్చే ప్రయత్నం చేశారు. దాంతో పాటు మిగతా విషయాలు కూడా మాట్లాడారు. మొత్తానికైతే గ్రామ పంచాయతీ ఎన్నికల విజయం పైన ప్రధానంగా ప్రెస్ మీట్. దాంట్లో ఏం చెప్తున్నారంటే, ఎన్నికలు ఏవైనా ప్రజలు మా వెంటే ఉన్నారు. పల్లె, పట్టణం అన్న తేడా లేదు. పంచాయతీ ఫలితాలు మా పాలనకు రెఫరెండం. అంటే మీ పాలనకు రెఫరెండమా అయి? ఎట్లెట్లా? పదే పదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ప్రభుత్వంలో ఉన్న మిగతా ముఖ్యులు, పెద్దలు గ్రామ పంచాయతీ ఎన్నికల్ని చాలా ప్రెస్టీజ్‌గా తీసుకుండ్రు. తీసుకొని మేం గెలిచినాం, మేమే గొప్ప, మేము చాలా సీట్లొచ్చినియి. మా కాలిక్యులేషన్ ఇది 65% సీట్లొచ్చినియి, 65% ఓట్లొచ్చినియి. పదే పదే చెప్పుకునే ప్రయత్నం చేస్తారు. జనరల్ టెండెన్సీలో స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రభుత్వానికి అనుకూలంగా ఏ ప్రభుత్వం ఉన్నా ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు వస్తూ ఉంటది. ఎందుకంటే ప్రజలు స్థానికంగా ఆలోచిస్తారు. రూలింగ్ పార్టీకి ఓటేస్తే, రూలింగ్ పార్టీ అభ్యర్థిని గెలిపిస్తే మనకు అభివృద్ధి అయిద్దని ఒక నెరేషన్ ఉంది. ఫస్ట్ నుంచి అది నడుస్తా ఉంది. అది సహజంగానే వచ్చేది. ఏ ప్రభుత్వం ఉన్నా ఆ ప్రభుత్వంకి అనుకూలంగానే ఒక 50% సీట్ల పైనే గెలుస్తా ఉంటారు. అది స్థానిక సంస్థల్లో. ఇదేదో పెద్ద అద్భుతమైనట్టు 2 సంవత్సరాలు మా పరిపాలనకు రెఫరెండం ఇది అని చెప్తా ఉన్నారు. ముఖ్యమంత్రి గారి అది చూస్తే రెఫరెండం మేం గెలిచినాం అనే ఒక సంతోషం అంటే గెలవరనుకున్నారా ఏంటి మీరు? మాకు ఈ స్థాయిలో ఆశించిన ఫలితాలు రావనుకున్నారా? మీకున్న ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ప్రకారం ఏమైనా నెగెటివ్ ఒపీనియన్ ఉందా ప్రజల్లో? నెగెటివ్ ప్రభుత్వం పైన ఉందా? ఏమన్నా తప్పిదారి ఫలితాలొచ్చినాయా? లేదంటే రావాల్సిన ఫలితాల కంటే తగ్గినాయి అనే బాధ. కానీ మొత్తానికి ఎందుకంటే ఒక గ్రామ పంచాయతీ ఎన్నికల గురించి ఒక ముఖ్యమంత్రి, అరడైన మంత్రులు కూర్చోబెట్టుకొని ప్రెస్ మీట్ పెట్టడం అనేది సహజంగానే ఉండదు. చాలా లైట్ తీసుకుంటారు. గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రచారం చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. డైరెక్ట్‌గా. ప్రజాపాలన విజయోత్సవాల పేరుతోని ప్రచారం చేస్తూ ప్రచారంలో చెప్పారు. ఇందిరమ్మ చీరలు కట్టుకొని మీరు గ్రామ పంచాయతీలో ఓటేయాలి. పంచాయతీ ఎలక్షన్స్‌లో అని. ఇట్లా మొత్తానికైతే ప్రభుత్వంలో ఏదో ఆందోళన ఉంది. రేవంత్ రెడ్డి గారిలో ఏదో ఆందోళన ఉంది. ఆ ఆందోళన కనపడుతున్న ప్రెస్ మీట్ల రూపంలో వాళ్ళు చెప్తున్న లెక్కల రూపంలో పర్సెంటేజ్‌లు ఇంతొచ్చినియి, అంతొచ్చినియి, మాకే వచ్చినియి అని చెప్పే ప్రయత్నం. అంటే బీఆర్ఎస్‌కి ఆశించిన స్థాయి కంటే ఎక్కువ సర్పంచులు వచ్చినాయని ఆందోళన కనపడుతున్నట్టు ఉంది అందులో. మీకు ఎక్కువ వచ్చిన దానికి చెప్పుకున్నట్టు లేదు. బీఆర్ఎస్‌కి రాలేదు, మాకే బాగా వచ్చినియి. ఇంకో స్థాయిలో ఏందంటే కేసీఆర్‌ని ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే నేనే ఓడించిన. కేసీఆర్‌కి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఓడించి ఇంటికి పంపించిన. ఇదే కాదు ఆ రోజు కూడా గెలిచినట్టే కదా! ఏదో మొత్తానికైతే బీఆర్ఎస్‌తోని, కేసీఆర్‌తోని పోల్చుకునే ప్రయత్నం నేను గొప్పే, నేను బాగా సాధించిన అని చెప్పుకునే ప్రయత్నం చేస్తానంటే ఏదో సంథింగ్ మిస్టేక్ జరిగినట్టు, సంథింగ్ ఇబ్బంది ఉన్నట్టయితే స్పష్టంగా అర్థమైంది వాళ్ళ మాటలను బట్టి. 87 అసెంబ్లీ నియోజకవర్గాల కాంగ్రెస్ అభ్యర్థుల ఆధిక్యం. 66% సీట్లు కాంగ్రెస్ రెబెల్స్ కైవసం. బీఆర్ఎస్, బీజేపీకి కలిసి 33% సీట్లు. ఇది కూడా మళ్ళా. బీఆర్ఎస్‌కి, బీజేపీకి వచ్చిన వాటిని యాడ్ చేసి వాళ్ళిద్దరు కలిసి పోటీ చేసినా మేమే వస్తాం. ఎందుకు అంత తపన, అంత ఆందోళన? ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికలు లేవు. ఇంకా 3 ఇయర్స్ ఉంది. వాళ్ళిద్దరు కలిసి పోటీ చేసినా ఎందుకు మీరే క్యాలిక్యులేషన్‌లేసి, యాడ్‌లు చేసి, సబ్‌స్ట్రాక్షన్స్, అడిషన్స్ చేసి, కలపటం, తీసేతలు చేసి, పర్సెంటేజ్‌లు 87 నియోజకవర్గాలు 33%, 44%, ఈ శాతాలు ఇదంతా ఎందుకొస్తుంది? మీకెందుకు కాన్ఫిడెంట్ లేదు? మనం 2 సంవత్సరాలు ప్రజాపాలన అందించినాం, 6 గ్యారంటీలు అమలు చేసినాం, ఉద్యోగాలేసినాం, పెన్షన్లు ఇస్తున్నాం, రైతు భరోసా ఇస్తున్నాం. హుందాగా, ధైర్యంగా, కాన్ఫిడెంట్‌గా ఎందుకు ఎలక్షన్స్‌కి పోలేని పరిస్థితి? ఆందోళన ఏంటి అసలు? ఆందోళనలో అయితే ఉన్నారు. ఎక్కడ కూడా ఆత్మవిశ్వాసంతోనే ఉన్నట్టు అనిపియట్లే. ఏదో కనపడుతున్నట్టుంది. ఇది చెప్తూ ఆయన ఏం చెప్పారంటే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలపై అసెంబ్లీలో చర్చించి నిర్ణయం తీసుకుంటాం అన్నాడు. వాస్తవంగా ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు ఈ నెల 24 మధ్యలో, 24 నుంచి 27 మధ్యలో షెడ్యూల్ వస్తదనుకున్నారు. గవర్నమెంట్ లీకులు ఇచ్చింది మొత్తానికి. లీకులు ఇచ్చి అసలు పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఫైల్ కూడా పెట్టారు విత్ రిజర్వేషన్ ముఖ్యమంత్రి దగ్గర. ఒక 5,000 పైచీలకు ఎంపీటీసీలు, జడ్పీటీసీలు కొన్ని ఉన్నాయి. 600 దాకా. వీటికి సంబంధించి ఫైల్ పెట్టారు ఆయన ముందు. ఈ రిజర్వేషన్‌లో వీళ్ళు ఇట్లా వచ్చారు. ఫైల్ మీద సంతకం పెడితే నెక్స్ట్ ఎలక్షన్ కమిషన్‌కి పంపిద్దాం. పంపించేస్తే అయిపోద్ది, షెడ్యూల్ వస్తదని. మరి ఆ ఫైల్ అక్కడే ఉంది. అక్కడ ఉన్నప్పుడే పెద్ద ఎత్తున బయటికి లీకులు వచ్చినాయి. అయిపోయింది 27థ్ షెడ్యూల్ వస్తదని.
జనవరిలో ఎన్నికలే అన్నారు. ఆల్ ఆఫ్ సడన్‌గా నేను ముఖ్యమంత్రి ప్రెస్ మీట్‌లో చెప్పిండు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలవని అసెంబ్లీలో చర్చించిన తర్వాత నేనమాట. అసెంబ్లీలో చర్చించడం అంటే దాని అర్థం ఏందంటే, ఈ పార్టీ సింబల్ పైన జరుగుతాయి. బీఆర్ఎస్, బీజేపీ స్టాండ్ ఏంటి అని తీసుకుంటారు. ఇది 42% రిజర్వేషన్ పైన. ఇక అది తీసుకున్నారు అంటే వాళ్ళు ఎట్లాగా ఆటోమేటిక్ బీసీలకు 42% ఇవ్వాల్సిందే అంటారు. లేదు లేదు మేము పార్టీ పరంగా ఇస్తాం మీరిస్తారా అంటారు. అది కాదు చట్టబద్ధంగానే కావాలని వాళ్ళు అంటారు. దీనిపైన ఏదో గందరగోళం చేసి అప్పుడు ప్రజల నాడి బీసీ సంఘాల నాడి చూసి అప్పుడు ముందుకు పోతారు కానీ మొత్తానికైతే కొంత హోల్డ్‌లో పెట్టినట్టు అనిపిస్తుంది. వాస్తవంగా ఈ ఈ కాకలోనే ఎళ్తాడు అని అనుకున్నారు. లేదు ఏమైనా డౌట్ వచ్చిందా? ఎందుకంటే గ్రామ పంచాయతీ ఎన్నికల్లోనే వన్ వేగా రిజల్ట్ రాలే. అత్యధికంగా సీట్లు అయితే వచ్చినా వన్ వేగా రాలే. మరి ఈ సింబల్ మీద జరిగే ఎన్నికల్లో కారు గుర్తు కనపడుద్ది, హస్తం గుర్తు కనపడుద్ది, పువ్వు గుర్తు కనపడుద్ది, మిగతా గుర్తులు కనపడతాయి. అక్కడ ఏమన్నా నెగెటివ్ యాంటీ ఇన్కంబెన్స్ ఏమైనా బయటపడి ఇబ్బంది పడతామా? కరీంనగర్, నిజామాబాదు ఆ జిల్లా మెదక్ జిల్లా లాంటి అంటే కోర్ తెలంగాణ ఉద్యమం జరిగిన జిల్లాలు, వరంగల్ లాంటి జిల్లాల్లో ఏమైనా నెగెటివ్ ఎఫెక్ట్ ఉన్నట్టుంది. మొత్తానికైతే వాటిని పోస్ట్‌పోన్ చేయటానికి చూస్తున్నట్టు అనిపిస్తుంది. చేస్తారా చేయరా అనేది క్లారిటీ లేదు గానీ ఒక మాట అయితే చెప్పిండు నిన్న ముఖ్యమంత్రి గారు. రైట్. ఇది ఒక వార్త. ఫిరాయించి రాజా అన్ని పార్టీలు ఒక తాను ముక్కలే ఓటర్లను మభ్యపెడుతున్న పార్టీలు, ప్రజాప్రతినిధులు ఫిరాయింపులను నిరోధించే చట్టానికి విలువేది. వాస్తవం ఇది. అన్ని పార్టీలు కూడా ఒకే తాను ముక్కలు. ఇక ఈయన గారు ముఖ్యమంత్రిగా ఇప్పుడున్న రేవంత్ రెడ్డి గారు అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్టీ సింబల్ పైన ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీలో వెళ్ళిన ఎమ్మెల్యేలను రాళ్లతోని కొట్టి చంపాలనడం. ఆయన ఇప్పుడు లేదు లేదు నేను స్పీకర్ నిర్ణయం పైన మేము స్పందించాం. ఎందుకు స్పందించరు? మీరు ఒక రాజకీయ పార్టీ నాయకుడు, ముఖ్యమంత్రి స్పందించాలిగా. తప్పా రైటా? ఎందుకు స్పందించరు? రాళ్లతోని కొట్టాలన్నంత హార్ష్‌గా చెప్పినోళ్ళు ఆ రోజు, ఈ రోజు ఎందుకు స్పందించరు? మీరు కండువాలు కప్పి చెప్పాలి కదా మీరు. నేనే కండువాలు కప్పినా లేదా ఆ కండువాలు దేవుడి కండువాలు, నేనేం పార్టీ మార్చలేదు. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళట వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేలని మా పార్టీలో లేరని చెప్పుకోవాల్సిన కర్మ వచ్చింది అంటున్నారు. మీరేం చెప్పుకున్నారు? మీ 12 మంది ఎమ్మెల్యేలని మార్చినప్పుడు కేసీఆర్ అదే కదా మీరు చెప్పుకుంది. వాళ్ళు ఈరోజు చెబుతారు, మీరు ఆ రోజు చెప్పారు. అది కాదు. ఈ పొలిటికల్ ఎత్తుగడలో పొలిటికల్ కామెంట్లు కాకుండా అసలు మీ స్టాండ్ ఏంది? పార్టీ స్టాండ్. ఒకవైపు రాహుల్ గాంధీ ఏమో పార్టీ ఫిరాయింపులను వ్యతిరేకిస్తారు ఢిల్లీలో కూర్చొని. ఇక్కడ మీరు పార్టీ ఫిరాయింపులు చేస్తారు. ఎట్లా విలువ ఉంటుంది అసలు పార్టీకి? ఒకటే ఉండాలి కదా స్టాండు. ఎన్నికల కమిషను, ఎన్నికల నిబంధనలు, ఎన్నికల కమిషన్ ఉల్లంఘనల పైన పోరాటం చేస్తాను ఓటు చోరీ పైన. ఇక్కడ మీరు చేసేది ఎమ్మెల్యేల చోరీ. ఒకవైపు డైరెక్ట్‌గా కండువాలు కప్పుతారు. ఇంకొక వైపు ఎన్నికల్లో ప్రచారాలు చేస్తారు కాంగ్రెస్ వాళ్ళు. లేదు లేదు మా పార్టీ కాదని మీరు అంటారు. వాళ్ళు కూడా మేము పార్టీ మారలేదు అంటారు. ఇంకొక వైపు ఇదే చోరీ పైన మీరు ఉద్యమాలు చేస్తారు ఢిల్లీ పోయి. ఎట్లా అది సమర్థించుకుంటారు? ఓటు చోరీ ఎట్లా ఈడ ఎమ్మెల్యేల చోరీ కూడా జరిగినట్టే కదా! అన్ని పార్టీలు ఒకే తాను ముక్కలు. అందరూ అధికారంలో ఉన్నప్పుడు ఒకటి, ప్రతిపక్షంలో ఉంటే ఇంకోటి. ఈరోజు బీఆర్ఎస్ వారు మాత్రం చెప్పేది మామూలుగా ప్రజాస్వామ్యం కూనీ అయిందట. కేటీఆర్ చెప్తుండు, హరీష్ రావు చెప్తుండు. కూనీ అయ్యాది. అయింది కూనీ కరెక్టే. మీరు చేసినాకే వీళ్ళు చేశారు. మీరు పొడిచి కుల్లబొడిచారు ప్రజాస్వామ్యాన్ని. ఈరోజు ఈరు పడుతున్నారు. అంతే తేడా ఏం లేదు. ప్రజల చైతన్యం కావాలా. ప్రజల చైతన్యం అయితే తప్ప ఈ తాను ముక్కలు మారవు. రైట్. ఆంధ్రప్రభ అర్హత అనర్హతలపై నీలినేళ్లలో రాజీనామా చేసి గెలిచి రావాలి. ఆ 10 మంది ఎమ్మెల్యేలకు అప్పుడే మర్యాద మన్నన ఉంటుంది. వాస్తవం ఇది. నిజంగా జీవనెత్తులుంటే, నిజంగా నిజాయితీ ఉంటే, విలువలు ఉంటే, మీకు ఏమాత్రం ప్రజాసేవ, ప్రజలపైన గౌరవం ఉంటే, నిజంగానే ప్రజల కోసమే రాజకీయాల్లోకి వస్తే రాజీనామా పత్రం ఆడ ఇసిరేయాలి. అఫీషియల్‌గా స్పీకర్ ఫార్మాట్లో ఇచ్చేసి మేము వెళ్తాం ప్రజల దగ్గరికి. మా దమ్మేందో నిరూపించుకుంటాం అనాలి. ఒక్కడికి లేదు దమ్ము ధైర్యం. అంత దొంగసాటే వారాలు. నేను మారిన అంటాడు ఒకడు, నేను బీఆర్ఎస్‌లోనే ఉన్నా అంటాడు ఇంకొక ఆయన. ఆ కండవ దేవుడు కండవ అది. కేసీఆర్ ఆయన రేవంత్ రెడ్డి కప్పింది కరెక్టే కానీ దేవుడు కండవ అంటాడు. పోచారం శ్రీనివాసరెడ్డి ఏజు రీత్యాగానే ఆయన చాలా పెద్దవాడు. స్పీకర్‌గా కూడా పనిచేసిండు. ఆయన కూడా అబద్ధం ఆడుతున్నాడు. స్పీకర్‌గా పనిచేసిన వ్యక్తి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా వాళ్ళ ఇంటికి పోయి కండవ కప్పిండు. ఆ కండవ కాదంటాడు ఆయన. ఇంకేముంటుంది నీతి, నియమాలు, విలువలు ఎక్కడున్నాయి వీళ్ళకి? వీళ్ళను ప్రజలు ఎన్నుకుంటారు. వీళ్ళు ప్రజాప్రతినిధులు, వీళ్ళు ప్రజాసేవ చేస్తారు. ఇంత నీతిమాల పనులు చేసేటోళ్ళు వీళ్ళు పబ్లిక్‌గా ఓపెన్‌గా పార్టీ మారి అబద్ధాలు ఆడుతుంటే వీళ్ళు ప్రజలకు సేవ చేస్తారంటే వీళ్ళు చెప్పే మాటలు ఎన్ని అబద్ధాలు ఉంటాయి? వీళ్ళు చేసే సేవ ఎంత ఉంటుంది? వీళ్ళకి ఫామ్ హౌజులు, బిల్డింగ్‌లు ఎట్లా వస్తాయంటే ఇట్లాంటి అబద్ధాలు అన్ని నీతిమాల పనులు చేస్తేనే వస్తాయి.
ఇది వాస్తవంగా ప్రజలు ఏమనుకుంటున్నారంటే, సరే ఈ రూల్స్ ఇదేముంది, స్పీకర్‌కి ఏమి అధికారం ఉంది అది పక్కన పెడితే, నైతికంగా మీరు రాజీనామా చేసి రావాలి ప్రజల్లోకి. గెలవాలి. గెలిచొస్తే అది ఏమన్నా అంటారంటే అప్పుడే మర్యాద, మన్నన ఉంటది. వాళ్ళకి మర్యాద, మన్ననలు అవసరం. పదవి ఒకటుంటే చాలు. వాళ్ళు మర్యాదను కోరుకోవట్లే. ప్రజల మర్యాదో, ప్రజల మన్ననలు కావాలనుకోవట్లే. కేవలం పదవి మన్నన కావాలి వాళ్ళకి. పదవి ఉంటే చాలు. ఈ 5 ఏళ్ల తర్వాత దేవుడు ఎరుగు అన్నట్టుంది వాళ్ళ పని. కేసీఆర్ పాలన కోసమే ఈ విజయం అట. కాంగ్రెస్ అవినీతి ఆగడాలు ప్రజలకు తెలిసిపోయింది. అందుకే బీఆర్ఎస్‌ని ఘనంగా గెలిపించారు. ఇక రెట్టింపు ఉత్సాహంతో ప్రజాక్షేత్రంలోకి వెళ్ళాలి. యాదాద్రి భువనగిరి జిల్లాలో గెలిచిన సర్పంచ్, ఉప సర్పంచ్‌లను సన్మానించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు. కేసీఆర్ పాలన కోసమే ఈ విజయం అట. కానీ కేసీఆర్ ఏం బయట రాడు. ప్రజలు విజయాలు ఇచ్చారు. సరే ఏదో మీకు మీరు ఆశించే స్థాయిలోనో, మీకు సంతోషం ఉండే స్థాయిలోనో, మీరు సంతృప్తి చెందే స్థాయిలో ఉందనుకుందాం కొద్దిసేపు. కానీ ఆయనైతే బయట రాడు మరి. వాస్తవంగా ఈ 19కి తెలంగాణ భవన్‌కి వస్తారనుకున్నాం. వాయిదా వేశారు. దానికి ఏదో సాకు చూపించారు. పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న ఎంపీలు అక్కడ ఉన్నారని. ఎప్పుడో సుఖదేగిపడ్డట్టు ఒక 6 నెలలకు ఒకసారి వచ్చి ఒక మీటింగ్ పెట్టి 2 గంటలు వెళ్ళిపోతే కాదు కదా! ప్రతిపక్ష నాయకుడు అంటే ప్రజల్లో ఉండాలి. ప్రతిపక్ష పార్టీ అంటే ప్రజల్లో ఉండాలి. ప్రజల గురించి మాట్లాడాలా. ప్రభుత్వం చేస్తున్న పనులను ప్రశ్నించాలా. తప్పులుంటే. అది చేయరు. కేసీఆర్ కోసం అడిగితే ప్రజలు ఉండరట కానీ ప్రజల కోసం కేసీఆర్ ఉండాలిగా మరి. ఉండడు. రైట్. దిశ చూద్దాం. మంత్రుల శాఖలు మార్చండి, కలిసేందుకు వెళితే అవహేళనగా మాట్లాడుతున్నారనే ఆవేదన. రిసీవ్ చేసుకునే విధానం కూడా సరిగా లేదనే ఆందోళన. తమకు ఇదే అనుభవం ఎదురైందంటున్న సీనియర్లు తమకు కూడా ఇట్లా అయిందట. సీఎం అధిష్టానానికి ముగ్గురు అమాత్యులపై ఫిర్యాదుల ఎమ్మెల్యేల ఫిర్యాదట. ముగ్గురు మంత్రులట. ఆ ముగ్గురు వరంగల్ జిల్లా నుంచి ఒకళ్ళు ఉన్నారట. మిగతా వాళ్ళ పేర్లు రాలేదు. వరంగల్ జిల్లా నుంచి వెళ్ళిన ఎమ్మెల్యేలు కూడా కంప్లైంట్ చేశారు ముఖ్యమంత్రికి అధిష్టానానికి. మంత్రుల శాఖలు మార్చిపడాయండి. శాఖలు కాదు అసలు మంత్రులను తీసేయాలన్నారు వాస్తవంగా అట్లాంటి వాళ్ళని. స్వయంగా ప్రజల పక్షాన అంటే ప్రజల నుంచి గెలిచి వచ్చిన ఎమ్మెల్యేలు సేమ్ మంత్రులు ఎట్లయితే ఎమ్మెల్యేలు వీళ్ళు కూడా ఎమ్మెల్యేలే. ఈక్వల్ కాదు వాళ్ళు మంత్రి అయ్యారు, వీళ్ళు ఎమ్మెల్యే. అవహేళన చేయటం, అవమానపరచడం, గంటలు కూర్చోబెట్టడం, ఏదో పెద్ద ఇదన్నట్టుగా వాళ్ళు ఏదో వైట్ హౌస్లో అధ్యక్షుడు బయటకు వచ్చినట్టు ఏదో పెద్ద బిల్డప్. ఆయన వచ్చినా, వీళ్ళు వచ్చినా, ఇంకోళ్ళు వచ్చినా, మంత్రి వచ్చినా, ఎమ్మెల్యే వచ్చినా, ఎంపీ వచ్చినా, ఎమ్మెల్సీ వచ్చినా ప్రజలు ఓట్లేస్తే గెలుస్తారు. ఏ ప్రజలైతే ఓట్లేశారో ఆ ప్రజల పక్షాన మాట్లాడటానికి, కలవటానికి వస్తే మంత్రులు అవహేళన చేయటం అంట, వెయిటింగ్ చేయటం ఇదంతా కాంగ్రెస్ పార్టీ అంతర్గతంగా చాలా ఇష్యూ అవుతుంది వాస్తవంగా. పనులు కావట్లే. కాంగ్రెస్ పార్టీ క్యాడర్ చాలా అసంతృప్తితో ఉన్నారు. ప్రజలు ఒక రకమైన అసంతృప్తి ఉంటే పనులు చేయట్లేదు, 6 గ్యారెంటీలు కొన్ని అమలు చేయలేదు, రైతు రుణమాఫీ, నిరుద్యోగులకు ఉద్యోగాల విషయంలో, మహిళలకు ఇచ్చే 2500 విషయంలో అదొక రకంగా ఉంది. పెన్షన్ల పెంపు విషయంలో పార్టీలో ఉన్న కార్యకర్తలు 10 ఏళ్ల పాటు జెండా మోసిన వాళ్ళకి పనులు కానీ అయ్యే పరిస్థితి లేదు. ఏదో అంత ప్రచారం తప్ప, అంగు ఆర్భాటం తప్ప వాళ్ళకి కావాల్సిన పనులు అవ్వట్లే. ప్రజలకి ఏదైనా చేద్దామంటే చేసే పరిస్థితి లేదు. వాళ్ళ పరువు పోయే పరిస్థితికి వచ్చింది. చాలా అసంతృప్తి ఉంది. మొత్తానికైతే మంత్రుల శాఖలు మారుస్తారట. మంత్రులు ఈ మధ్య పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కూడా మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ అతి త్వరలోనే ఉంటుంది అని చెప్పి. ప్రేమ పెళ్ళాట, భార్య మర్డరు. పెళ్ళైన 8 నెలలకే దంపతులు మధ్య మనస్పర్ధలు, కుటుంబ కలహాలతో భార్య తలపై భర్త దాడి, తీవ్ర గాయాలతో వివాహిత మృతి, పరారీలో నిందితుడు. వికారాబాద్ జిల్లా తాండూరులో ఘటన. అనూష ప్రేమ పెళ్లి చేసుకుంది. ఆ పక్కపక్క ఊర్లేనట. 8 నెలలకే మనస్పర్ధలు వచ్చినాయి కుటుంబ సభ్యుల మధ్య, వీళ్ళ మధ్య. చేతులు ఏదో ఉంటే తీసుకొని కొట్టిండట, చనిపోయింది. రైట్. ఇది నెక్స్ట్ ఆంధ్రజ్యోతి చూద్దాం. రైట్. పంచాయతీ బీసీలదే, జనరల్ స్థానాల్లో 52.75% వెనకబడిన వర్గాలదే గెలుపు. 5,190 జనరల్ సీట్లలో 2,738 స్థానాల్లో విజయబావుట. రాష్ట్రంలో మొత్తంగా చూస్తే 39.5% బీసీలకే వచ్చినాయట. గిరిజన జిల్లాలు మినహాయిస్తే 45.25%, పెద్దపల్లిలో 63%, మరో 10 జిల్లాల్లో 50% పైగా బీసీ సర్పంచ్లే అని చెప్పి ఆంధ్రజ్యోతి ఒక వార్త రాసింది. పంచాయతీల్లో బీసీలకే 52.75% స్థానాలు, జనరల్ స్థానాలను కూడా దక్కించుకున్నారట. 12,733 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగా అందులో బీసీలకు 2,275 స్థానాలు రిజర్వ్ అయినాయి చట్ట ప్రకారం. ఎస్సీ ఎస్టీలకు వారి జనాభా దామాషగా ప్రకారం స్థానాలు ఇచ్చారు, కేటాయించారు.
అన్ని రిజర్వేషన్లు పోగా 5,190 స్థానాలు జనరల్ కేటగిరీలో ఉన్నాయి. వీటిలో 2,738 స్థానాలు అంటే 52.75% సర్పంచ్ పదవులు బీసీలే గెలుచుకున్నారు. అటు బీసీలకు రిజర్వ్ అయిన 2,275 స్థానాలు వారికి అయిందాయి. మొత్తంగా బీసీలు 5,113 స్థానాలు 5,013 స్థానాలు విజయం సాధించారు. మొత్తం స్థానాలు పోస్తే 39.5% వచ్చినాయి అంటున్నారు. అసలు మీరు ఇస్తానన్నది 42%. దాంట్లో కూడా కోత పడ్డది. ఇది ఇంకో గమ్మత్తు ఏందంటే కాంగ్రెస్ పార్టీ లెక్క చెప్పలే. ఇది వాళ్ళు ఏం చెప్పారు, మేము పార్టీ పరంగా 60% వరకు రిజర్వేషన్ ఇస్తే 50-60% అన్నారు. ఎక్కడిచ్చారు, ఎవరికి ఇచ్చారు చెప్పలే. వాళ్ళ స్థానికంగా ఉన్న బీసీ నాయకులు వాళ్ళ పట్టుండో, వాళ్ళకి బలం ఉండో, వాళ్ళకి పేరుండో గెలిచిన వాటిని వీళ్ళు క్లెయిమ్ చేసుకొని నా 39% వచ్చినాయి అంటే అది అయితే మీరు పీసీసీయో డీసీసీ అధ్యక్షులో చెప్పారు ఎప్పుడన్నా? ఇగో మేము మా పార్టీ నుంచి ఇగో ఈ మండలంలో ఈ పంచాయతీలను కేటాయించను, ఈ జిల్లాలో ఇన్ని పంచాయతీలు కేటాయించను, జనరల్ స్థానాలు ఇన్ని ఉంటే ఇన్ని కేటాయి. ఇప్పుడు ఇక్కడ క్లారిటీగా చెప్తున్నారు. 5,190 జనరల్ స్థానాలు ఉంటే దాంట్లో 2,738 స్థానాలు బీసీలు గెలుచుకున్నారు అని. బీసీలు వాళ్ళు స్వయంగా గెలిచిన దాన్ని కూడా క్లెయిమ్ చేసుకుంటే సుఖం, వాళ్ళకున్న పట్టుతోని గెలవచ్చు. అది కాదు కదా. మీరేమిచ్చారు పార్టీ పరంగా కాంగ్రెస్ అది చెప్పట్లే. అది బీసీలకు ఇచ్చినట్టేట ఇది. బీసీలకి రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పిండు, 50-60% కాంగ్రెస్ పార్టీ పరంగా ఇస్తున్నాడు. ఇస్తే మరి 39% ఎందుకు వచ్చినాయి? మీరు ఇచ్చారు, మరి ఎటు పోయినాయి? ఓడిపోయారా? అంటే ఓడిపోయే స్థానాలు ఇచ్చారా 50-60%? అసలు ఎక్కడిచ్చారు చెప్పలేదు ఇంతవరకు. చెప్పాలి కదా కాంగ్రెస్ పార్టీ పరంగా. మేము ఈ జిల్లాలో ఈ మండలంలో ఈ గ్రామ పంచాయతీని జనరల్కి వచ్చిందని బీసీకి ఇచ్చినాము అని ఒక క్యాల్కులేషన్ అనేది ఎక్కడ ఇయ్యలే. ఆ క్యాల్కులేషన్ లేదు, మన లేదు. ఇక ఏంటంటే అడ్డీ మారు గుడ్డి దెబ్బ అన్నట్టు దాంట్లో వచ్చిన వాటిని వీళ్ళు క్లెయిమ్ చేస్తాం. అది కూడా క్లెయిమ్ చేసిన 39%. ఇంకా 3% కొరతే ఉంది వీళ్ళు చెప్పిన దాంట్లో. ఇది మొత్తానికి బీసీలకి పంచాయతీల్లో బీసీలదేనట. 2029లోనూ రిపీటే. అసెంబ్లీ ఎన్నికల్లో పంచాయతీ ఎన్నికల ఫలితాలు పునరావృతం అవుతాయి. 2029లో కూడా సేమ్ ఇట్లే వస్తాయట. ఇటు కొంతమందిని అటు కొంతమంది మంత్రులు కూర్చోబెట్టుకొని చెప్తుండ్రు రేవంత్ రెడ్డి గారు. ఇక పంచాయతీ ఎన్నికలతోనే చాలా సంతోషంగా ఉన్నారు ఎందుకో మరి రేవంత్ రెడ్డి గారితో సహా కాంగ్రెస్ పార్టీలో నాయకులు. మరి ఇంత వస్తాయి అనుకోలేదా, ఈ స్థాయిలో ఫలితాలు ఉంటాయి అనుకోలేదా, ఈ స్థాయిలో ఫలితాలు నష్టపోతాం అనుకోలేదు. కానీ మొత్తానికైతే ఏదో ఒక నిరుత్సాహంతో చెప్తున్నట్టే ఉంది. ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతోని తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.